హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నవ్వుల పల్లకి నుంచి రచించిన వారు అగస్త్య ప్రగడ హేమంత. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఒకానొక రోజు రాత్రి శుభ్రంగా భోంచేసి హాయిగా సోఫాలో కూర్చొని ప్రశాంతంగా లవకుశ రంగుల సినిమా చూస్తున్నాడు సుందరం. కథానుసారంగా మొదలైపోయింది. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్న పాట తన్మయత్వంగా దాన్ని వింటూ ఉన్నప్పుడే అతని తదాత్మయాన్ని తితునీయులు చేస్తూ వినిపించింది అతని భార్య సురుచి అరుపు. ఏమండోయ్, ఒక్క 2 రోజుల్లో మా అమ్మమ్మ నా కోసం వచ్చేస్తుందంట, మా నాన్నగారు ఫోన్ చేశారు అంటూ. ఆ మాట వింటూనే 1 కాదు 2 కాదు వరుసగా 4 బాంబులు ఎగురొచ్చి తన పక్కనే పడ్డట్టుగా అద్రిపడ్డాడు సుందరం. ఏమిటి? తను అరిచాడు కీచుగా. అవును నిజం, రేపటెల్లుండి మంచి ఘడియల్లో మా నాన్నగారు మా అమ్మమ్మని అక్కడ బస్సు ఎక్కించేస్తారట. ఇక్కడ మనం దింపుకుంటే చాలు, దగ్గరగా వస్తూ సంబరంగా చెప్పింది. మరొకసారి మూర్ఛ వచ్చినంత పనైంది సుందరానికి. కానీ ఎలాగో కష్టం మీద సంభాళించుకుని ఎల్లుండి రాబోయే అమ్మమ్మ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించటం కోసం గుండెని గట్టి చేసుకోవటం ప్రారంభించాడు. ఇంతకీ ఈ హడావిడి ఏర్పాట్లు ఎందుకంటే సుందరానికి సురుచికి పెళ్ళయి 7 ఏళ్ళు కావస్తున్నా పిల్లలు లేరు. అంటే మొదటి 2 ఏళ్ళు వాళ్లే వద్దనుకున్నారు. ఆ తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు కావాలనుకున్నా పుట్టలేదు. దాంతో ఇద్దరూ భయపడ్డారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు, డాక్టర్లు, మందులు, ఒకటేమిటి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నేపథ్యంలో డబ్బు నీళ్లలాగా ఖర్చయింది. అందువల్ల అడపా దడపా చిన్నా చితక ఆర్థిక ఇబ్బందులు రాసాగాయి. పరిస్థితి గమనిస్తున్న సురుచి ఉద్యోగం చేయాలనిపించింది. అటు ఆర్థికంగానూ బాగుంటుంది, ఇటు ఒంటరిగా ఇంట్లో ఉండాల్సిన విసుగు తప్పుతుంది అని. దానికి సుందరం కూడా అడ్డు చెప్పలేదు. అలా సురుచి ఉద్యోగస్తురాలైంది. జీతం కూడా ఆకర్షణీయంగా ఉండటంతో ఆమెకి భూమి మీద కాలు నిలవలేదు. ఆ ఉత్సాహంతోనే ఓ 4 రోజులు అలసట తెలియకుండా కానిచ్చేసింది. కానీ ఆ తర్వాత మొదలయ్యాయి అసలు సమస్య. ఓ వారం పాటు పొద్దున్నే తల తిరగటం మొదలెట్టింది. మరో వారం వికారం, ఇంకో వారం వాంతులు, ఆ తర్వాత వారం ఏకంగా నీరసమే పట్టుకుంది. ఇదంతా కేవలం ఉద్యోగం వల్ల కలిగిన పని ఒత్తిడి వల్ల వచ్చే ప్రభావమే అయ్యుంటుంది అనేసుకుంటూ ఉన్న సుందరం దంపతులకి వారం తర్వాత కానీ తెలియలేదు సురుచి నెల తప్పిందని. డాక్టర్ చెప్పిన శుభవార్త వింటూనే భార్యాభర్తలిద్దరూ ఎగిరి గంతులేశారు. ఆ తర్వాత ఇక నువ్వు ఉద్యోగం మాని అన్నాడు సుందరం. ఆ మాట వినేసరికి సురుచి ప్రాణం విలవిలలాడింది. అసలు జాబ్లో జాయిన్ అయ్యే సమయానికి తను నెల తప్పిన విషయం ఆమె గమనించుకోలేదు. తెలుసుకొని ఉండుంటే అసలు ఉద్యోగంలో చేరేదే కాదు. తీరా ఇప్పుడు 1 నెల జీతం కూడా తీసుకోకుండా మానేయమంటే ఆమెకి మనసొప్పల. అదీ కాక అంత మంచి ఉద్యోగం మళ్ళీ దొరుకుతుందో లేదోనన్న భయం కూడా కలిగింది. అందుకే నేను కూడా ఉద్యోగం వదల్లే అంటూ తెగేసి చెప్పేసింది. ఎదుగో అప్పుడు అతనే కాదు ఆమె కూడా ఇరకాటంలో పడింది. ఎందుకంటే గర్భవతిగా నెలవారీ మార్పుల్ని తట్టుకుంటూ అటు ఉద్యోగాన్ని ఇటు ఇంటి పని సంభాళించుకోవటం సురుచికి చాలా కష్టమైపోయింది. ఆ సమయంలోనే భర్తతో అంది, మా అమ్మమ్మని పిలుచుకుంటానండి అని, నాకు కాస్త సహాయంగా ఉంటుంది అని. మొట్టమొదటిసారిగా ఆ ప్రస్తావన రాగానే ఉలిక్కి పడ్డాడతను. ఎందుకంటే సురుచి అమ్మమ్మ సంగతి అతనికి బాగా తెలుసు. మరి ఎందుకే అబ్బో ఇంతోటి దానికి ఆ పెద్దావిడ్ని ఇబ్బంది పెట్టడం దేనికి, నేనే మనిషిని చూస్తాలే అన్నాడు. అనటమే కాదు, ఆఫీస్లోనూ పరిచయస్తుల్ని వాకపు చేసి చివరికి ఎలాగైతేనే ఒక పని మనిషిని కుదుర్చుకున్నాడు. ఆ వచ్చిన ఆవిడికి 50 ఏళ్లుంటాయి. చూడటానికి మనిషి చాలా పద్ధతిగా ఉంది. ఆవిడ పట్ల సురుచికి చాలా సంతృప్తి కలిగింది. అది చూసి ఎగిరి గంతేశాడు సుందరం. మరో ఏడాది వరకు మనకేం పర్వాలేదు, ఇక ఇప్పట్లో అమ్మమ్మ ప్రసక్తి రాదు అనుకుంటూ మురిసిపోయాడు. కానీ
అతని మురిపెం కాస్త 3 రోజులకే ముక్కలైపోయింది. అందుకు కారణం ఇంటి పని, వంట పని చేస్తానని వచ్చినావిడే. అంటే అన్నీ చేస్తానంటూ వచ్చి ఏం చేయకుండా కూర్చోలేదావిడ. చేస్తానన్నవన్నీ చేసింది. కానీ ఏ ఒక్కటి సవ్యంగా లేదు. అన్నింటికీ పరాకు పరధ్యానం. గట్టిగా ఆరా తీస్తే తెలిసింది ఆవిడకి టీవీ మీద ధ్యాస ఎక్కువ అని. ఇక ఆవిడతో లాభం లేదనుకుని మరో మనిషిని చూశాడు. ఈసారి వచ్చిన పిల్లకి టీవీ మీద తప్ప మిగతా అన్నిటి మీద ధ్యాస ఎక్కువ. ముఖ్యంగా ఎర్రగా బుర్రగా ఉన్న సుందరం మీద మరీ ఎక్కువ. ఇదంతా చూసి మొదట అతను దడుచుకున్నాడు. ఆ తర్వాత కిమ్మనకుండా ఉండిపోయాడు. అందుకు కారణాలు 2. ఆమెని పంపించేస్తే మరో పని మనిషిని వెతుక్కోవటం కష్టం అవుతున్నది ఒకటైతే, తన మీద తనకున్న నమ్మకం రెండవది. కానీ ఇదంతా ఒకరోజు సురుచి గమనించేసింది. అంతే, ఆ పని పిల్లని తన్ని తగలేసినంత పనిచేసింది. ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోలేదతనికి. అలా అని ఏం చేయకుండా కూర్చుంటే అమ్మమ్మ వచ్చి పడిపోతుందన్న భయంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి ఫలించలేదు. అతను ఆ హడావిడిలోనే ఉండగానే సురుచి పిడుగులాంటి వార్త వినిపించింది, అమ్మమ్మ వచ్చేస్తుంది అంటూ. ఆ విషయంలో అతను అంతలా భయపడటానికి కారణం అమ్మమ్మ గయ్యాళి కాదు, కానీ ఆవిడ కాస్త టీవీ పిచ్చి. సీరియల్స్ చూడనిదే ఆవిడ అస్సలు ఉండలేదు. అంతేకాదు, రియాలిటీ షోలని కూడా ఆవిడ రెగ్యులర్గా ఫాలో అవుతుంది. మరి ఆపై చక్కగా టైం అయ్యేసరికి టీవీ ముందుకు చేరిపోయే ఆవిడకి రిమోట్ నొక్కటానికి పక్కన ఇంకో మనిషి ఉండాలి. పోనీ టిక్ 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 నొక్కుతూ ఛానల్స్ని మార్చటమే కదా అనుకుంటే పొరపాటే. సీరియల్స్ అవి వస్తున్నప్పుడు ఆవిడ ఇచ్చే రన్నింగ్ కామెంటరీ కూడా వినాలి. వింటూనే ప్రకటనలు వచ్చేటప్పుడు పక్క ఛానల్స్లోకి వెళ్ళిపోయి మర్చిపోకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకుని ఆవిడ ఏ సీరియల్ చూస్తుందో అక్కడికి వచ్చేయాలి. ఇక్కడ టైమింగ్ ఏ మాత్రం అటు ఇటు అయినా ఇక పక్క వాళ్ళ పని అయిపోయినట్టే. అమ్మమ్మ రావటం అంటూ జరిగితే ఈ అగచాట్లన్నీ సుందరానివే అయి తీరుతాయి. ఇదే ఆవిడలో అతనికి నచ్చని విషయం. అందుకే అమ్మమ్మ వస్తుందనగానే అతనంతగా హడలిపోతున్నది. కానీ రోట్లో తలపెట్టి రోకటిపోటుకి వెరవటం అనవసరం కనుక, ఇప్పుడు అవసరం తమది కనుక భార్య కోసం ఇవన్నీ భరించాలని నిర్ణయించుకున్నాడు సుందరం. అతని భావాలతో నిమిత్తం లేని కాలం ముందుకే కదిలింది. 2 రోజుల తర్వాత అమ్మమ్మ రాను వచ్చింది. విశేషం ఏంటంటే ఆవిడ వస్తూనే తనతో తెచ్చుకున్న 4 పత్రికలు ముందేసుకొని కూర్చుంది తప్ప టీవీ మాట ఎత్తల. ఆవిడలోని ఆ మార్పును గమనించి ఆశ్చర్యపోయాడు సుందరం. సాధారణంగా పుస్తక ప్రియులైన పెద్దవాళ్ళు చాలామంది వయసు మీద పడే కొద్దీ వాటికి దూరం కావటానికి కారణం చూపు మందగించటం. ఏదో ఒకలా చదువుదామనుకున్న సమయానికి అది తెచ్చి ఇచ్చేవాళ్ళు లేకపోవటం. ఒకవేళ ఆ సమస్యని అధిగమించిన ప్రశాంతంగా పుస్తకంలో లీనమై చదువుకోగలిగితే పరిస్థితులు కొందరికి లేకపోవటం. ఈ ఇబ్బందులు టీవీల్లో విషయాల్లో రావు కనుకనే టీవీలకి దగ్గరై పుస్తకాలకి దూరం అవటం. కానీ లోకరీతికి భిన్నంగా అమ్మమ్మ గారు వ్యవహరించటం చూసేసరికి సుందరానికి సహజంగానే కారణం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అందుకే అడిగేశాడు, సీరియల్స్ చూడటం మానేశారా బామ్మగారు అంటూ. అవును అని గర్వంగా చెప్పింది ఆవిడ. మరి మీ కాలక్షేపం ఎలా? పుస్తకాలున్నాయిగా అతిశయంగా సెలవిచ్చింది. ఈ అలవాటు ఎలా అయ్యింది? ఆశ్చర్యంగా అడిగాడు. ఆ మాటకి చివున తలెత్తి చూసి ఆ చూపు సహజంగానే సుందరానికి చుర్రుమంది. అంటే నా ఉద్దేశం, ఇన్నాళ్ళు మీరు పుస్తకాల జోలికి వెళ్ళలేదు కదా అని నసిగాడు. ఇక్కడ నీకు తెలియని విషయం ఒకటుంది. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఇష్టం. మా ఇంట్లో అందరూ పుస్తక ప్రియులే. కానీ పెళ్ళి, సంసారం, జంజాటం, ప్రోత్సాహం లేకపోవటంతో ఆ అభిరుచి కాస్త మరుగున పడిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి వసంత పుణ్యమా అని ఆ అలవాటు వెలుగు చూసిందంటూ చెబుతుంటే సదరు వసంత పట్ల కృతజ్ఞతతో ఆవిడ కళ్ళు మెరిశాయి. వసంత ఎవరు అడిగారు. సైన్స్ మాస్టర్ తల్లి. మా పై పోర్షన్లోకి ఈ మధ్య అద్దెకొచ్చారు. ఆ పిల్లాడిది గవర్నమెంట్ ఉద్యోగం కావటం మూలాన వాళ్ళు చాలా ఊళ్ళు తిరిగారు. వసంత్ అసలు టీవీ చూడదు, పుస్తకాలతోనే రోజులు గడిపేస్తుంది. అంతేకాదు, క్రమం తప్పకుండా పత్రికలకి ఉత్తరాలు, వ్యాసాలు, చిట్టిపుట్టి కథలు కూడా రాస్తుంది. వాటికి డబ్బులు కూడా వస్తుంటాయి తెలుసా? మొదట్లో తెలియదు, కానీ ఇప్పుడు మన ఊళ్ళో అందరూ తన్ని ఎంత గొప్పగా చూస్తారో, ఎంత పేరో, ఎంత గుర్తింపో చెప్తుంటే అమ్మమ్మగారి
స్వరంలో తన్మయత్వం తొగి చూసింది. వింటున్న సుందరానికి నవ్వొచ్చింది. వసంత ప్రభావంతో పత్రికల కోసం ఇన్నిన్ని డబ్బులు తగిలేసి పుస్తక పఠనం మొదలెట్టినా దానివల్ల ఈవిడికేం కలిసొస్తుంది, పిచ్చి కాకపోతే అనుకున్నాడు. కానీ అతని ప్రశ్నకి సమాధానం కూడా ఆమర్నాడే దొరికేసింది. ఉదయం ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు సుందరాన్ని ఆపి అతని చేతిలో ఒక చీటీ, దాంతోపాటు 4 పోస్టు కార్డులు పెట్టింది అమ్మమ్మ గారు. ఈ కార్డులన్నీ డబ్బాలో వేసేయి, సాయంత్రం వస్తూ ఆ పుస్తకాలు పట్టుకురా అంటూ. కార్డుల మీద ఏవో పత్రికల అడ్రస్లు ఉన్నాయి. చీటీలో 2 కొత్త పత్రికల పేర్లున్నాయి. అదృష్టం కొద్దీ అతను ఆఫీస్కి వెళ్లే రూట్లోనే ఉంది ఒక బ్రాంచ్ పోస్టాఫీస్. అంచేత అతని కార్డులు పోస్ట్ చేయటం కష్టం కాల, అలాగే పత్రికలు కొంట అసాధ్యం కాల. వాటి కోసం 1-2 షాపులు తిరగాల్సి వచ్చినా మొత్తానికి ఎలాగైతేనే దొరకపుచ్చుకున్నాడు. అంతేకాదు, అమ్మమ్మగారు ఉన్నంతకాలం పుస్తకాల ప్రహసనం ఉంటూనే ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఆవిడ రెగ్యులర్గా చదివే పుస్తకాలకి 6 నెలల చందా కట్టేసి అది డైరెక్ట్గా ఇంటికే వచ్చి ఏర్పాటు చేసేసాడు. ఆ తర్వాత పోస్టల్ స్టాంపులు, 25 కార్డులు ఆవిడ కథతో రాసి గీస్తే వాటికి పంపటానికి కవర్లు వగైరా అన్నీ కొనిపెట్టేశాడు. అదొక్కటే కాదు, వీలు చూసుకుని అమ్మగారి పేరు మీద మెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేసి అప్పుడప్పుడు పత్రికలకి ఈమెయిల్ పెట్టి ఆమెని యథాశక్తి సంతోషం పెట్టాడు. సురుచిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది పెద్దావిడ. ఆవిడికి సంబంధించిన ఉత్తరాలు, వ్యాసాలు, పజిల్స్ లాంటి బాధ్యతల్ని పంచుకుంటూ సుందరం రోజుల్ని నిమిషాల్లా గడిపేశాడు. ఈ సమయంలో సురుచి ప్రసవించటం, ఓ అందమైన పాపకి జన్మనిమ్మటం, ఆ పాపకి 4 నెలలు నిండిపోవటం, అమ్మమ్మగారు అక్కడి నుంచి బయలుదేరి ఊరికి వెళ్ళిపోవటం అన్నీ వరుసగా జరిగిపోయాయి. అనారోగ్య కారణంగా తను కదల్లేకపోయినా తల్లి చేతుల మీదుగా తన కూతురి మొదటి ప్రసవం సవ్యంగా జరిగినందుకు సురుచి తల్లి ఎంతో సంతోషించింది. ఆ తర్వాత సరిగ్గా ముసలావిడ వెళ్ళిన వారం రోజులకి సుందరానికి మామగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేసే ఆయన అలా ఎటూ కాని వేళ్లల్లో అందున ఆఫీస్కి ఫోన్ చేసేసరికి అతనికి కాస్త కంగారు వచ్చింది. ఆ పైన ఏమిటయ్యా ఇలా చేశావు, మా అత్తగారు ఎందుకు ఇలా అయిపోయారు, అసలు అక్కడ ఏం జరిగింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించేసరికి కంగారు మరీ కాస్త పెరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పనేలేదు మీరు, ఆతృతగా అడిగాడు. మీ దగ్గర నుంచి వచ్చిన నాటి నుంచి ఆవిడ అదోలా ప్రవర్తిస్తున్నారు. ఇదివరకైతే అందుబాటులో ఉన్న పుస్తకాలు చదువుకుంటూ ఉత్తరాలు రాసుకుంటూ కాలక్షేపం చేసేవారు. మా పనల్లా ఆవిడకి అప్పుడప్పుడు పోస్టాఫీస్ నుంచి ఇన్ని కార్డులు తెచ్చి పడేయటమే. కానీ ఇప్పుడు అలా కాదు, కొత్త కొత్త పుస్తకాలు కొంటున్నారు, వాటికి చందాలు అంటున్నారు, స్టాంపులు అంటున్నారు, కవర్లు అంటున్నారు, ఈమెయిల్స్ అంటున్నారు. ఈ మధ్య ఆవిడతో వస్తున్న చిక్కేమిటంటే మెయిల్స్ పెట్టాలంటే సిస్టమ్ కోసం మా ఆవిడతో పోటీ పడుస్తున్నారు. తన పని అయితే గాని వాణ్ణి చేసుకోనివ్వట్లేదు. రోజు దానికోసం వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆఖరికి నిన్న తనకో ల్యాప్టాప్ కొనిస్తే కానీ అన్నం ముట్టనని మొండికేసింది ఆవిడ. చెబుతుంటే ఆయన గొంతు నిస్సహాయతతో వణికిపోయింది. ఒక్క క్షణం ఆగి గొంతు సవరించుకుని మళ్ళీ మొదలుపెట్టాడాయన. అప్పటికే పేపర్లకి పుస్తకాలకి తడిసి మోపెడవుతుంది. ఇవి చాలా నట్టు. ఇప్పుడు ల్యాప్టాప్ అంటే రిటైర్ అయిపోయిన వాడిని ఎలా కొనివ్వగలను చెప్పు. అయినా ఈ వయసులో అంత ఖరీదైన వస్తువు అవసరం అంటావా? పోనీ ధైర్యం చేసి ఎదురు తిరుగుదామా అంటే ఆ తర్వాత ఆవిడ నసగుడిని సాధింపుని తట్టుకోవటం కష్టమవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాపోయాడాయన. వింటున్న సుందరానికి ముందు నవ్వొచ్చింది, తర్వాత బాధేసింది. నిజమే, ఇన్నాళ్ళు ఆవిడ తన కుటుంబం కోసం సమయాన్నంతా ధారపోసింది. ఇక ఇప్పుడు ఆవిడ తన సంతోషాన్ని చూసుకోవాలనుకుంటుంది. తనకి నచ్చిన వ్యాపకంలో సమయాన్ని గడపాలి అనుకుంటుంది. ఇన్నేళ్ళు తమ కోసం కష్టపడిన ఆవిడ్ని సంతోష పెట్టడం తమ బాధ్యత అన్న నిజం కూడా తెలిసొచ్చింది. అసలు దీనంతటికి కారణం తనే కనుక తనేం చేయగలడో అది చేశాడు. సరిగ్గా 10 రోజుల తర్వాత మళ్ళీ ఊరు నుంచి ఈసారి లైన్లో సురుచి అమ్మమ్మ గారు. నీ ఇల్లు చల్లంగుండా, ఎంత పనిచేసావు నాయనా? కొన్ని పుస్తకాలు ఇక్కడ దొరకట్లేదని అల్లుడుగారు చెప్పగానే వాటికి చందాలు కట్టేసి మరీ పోస్ట్లో వచ్చే ఏర్పాటు చేశావంటే నేనంటే నీకెంత అభిమానమో అర్థమయ్యింది. ఓ ల్యాప్టాప్ కొని నీ బావమరిది ముఖాన పడేసి ఆ కంప్యూటర్ నాకు ఇప్పించేసినందుకు నీకు జీవితాంతం కృతజ్ఞతలు. నేనంటే నీకెంత ప్రేమ, మా నాయనే అంటూ ఫోన్లో ఆవిడ తెగ మెచ్చేసుకుంటుంటే ప్రపంచాన్ని జయించేసినంత సంబరపడిపోయాడు సుందరం. ఆ తర్వాత 2 ఏళ్లకి సురుచి మళ్ళీ నెల తప్పింది. అప్పుడు ఆమె మళ్ళీ అమ్మమ్మని పిలుచుకోవాల్సి వచ్చింది. ఈసారి ఆవిడ రాకకి సుందరం చాలా సంతోషించాడు. అమ్మమ్మకి కావలసిన పత్రికలన్నీ తెప్పించాడు. 2 రోజులు గడిచాయి. అమ్మమ్మ వచ్చింది. పుస్తకాలు చూసింది. చూస్తూనే పెద విరిచింది. ఆశ్చర్యపోయాడు సుందరం.
అదేమిటి అని అతను అడగకుండానే చెప్పటం మొదలెట్టిందావిడ. రాయాలనుకున్నవన్నీ రాసేశాను, రాస్తున్నాను. నీ ధర్మమా అని నా రచనా వ్యాసంగం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. నేను ఇలాగే ఇంకా చాలా రాయాలనుకుంటున్నాను. పుస్తకాల్లోనే కాదు, టీవీ సీరియల్స్ కూడా రాసేయగలను. కాబట్టి కొంచెం ఆ ఏర్పాటు కూడా చూశావంటే అంటూ అమ్మవారు ఇంకా ఏదో చెప్పబోతూనే ఉంది. కానీ పాపం సుందరానికి వినిపించటం మానేసింది. ఎందుకంటే అప్పటికే అతనికి స్పృహ తప్పుతున్నట్టుగా అవుతుంది మరి. అంతే కదా మరి. ఎవరికైనా వ్యసనమైన వ్యాసంగమైన అలవాటు పట్టడం తేలిక, విడవటం కష్టం. అందుకే కథ తారుమారై మళ్ళీ మొదలయ్యింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.